నమస్కారం భక్తులారా, పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. ఈ పరమ పవిత్రమైన మాసంలో పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ వీడియోలో ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా, ముఖ్యంగా శ్రావణ మాసంలో తప్పనిసరిగా దర్శించవలసిన 10 ప్రముఖ శివాలయాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. 2026 శ్రావణ మాసం సందర్భంగా ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథ్, కేదార్నాథ్, బైద్యనాథ్ ధామ్, నీలకంఠ మహాదేవ్, తుంగనాథ్, జాగేశ్వర్ ధామ్ వంటి 10 ప్రసిద్ధ శివాలయాల విశేషాలు ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రావణ సోమవారాల తేదీలు, ప్రతి క్షేత్రం యొక్క ప్రత్యేకత, యాత్రకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు ఈ కథనంలో అయితే ఉన్నాయి. హరహర మహాదేవ్ నినాదాలతో ఆలయాలు మారుమోగుతుండగా బిల్వదళాల పరిమళం, ధూపదీపాల సువాసనలు గాలిలో విజృంభిస్తూ ఉంటాయి. ఇదే శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత. భారతదేశంలో ఈ మాసాన్ని పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలంగా భావిస్తూ ఉంటారు. ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, సోమవార వ్రతాలు, శివాలయ దర్శనాలతో భక్తులు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతూ ఉంటారు. 2026లో ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో వచ్చే శ్రావణ మాసం సోమవారాలు ఆగస్టు 3, 10, 17, 24 తేదీల్లో ఉంటాయి. ఈ 4 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. మీరు కూడా ఈ శ్రావణంలో శివదర్శన యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఉత్తర భారతదేశంలోని ఈ ప్రసిద్ధ మహాదేవాలయాలకు తప్పకుండా దర్శించుకోండి. మొదటిగా కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. గంగానది తీరాన వెలిసిన కాశీ విశ్వనాథ్ జ్యోతిలింగం శివ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ శివదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం నెలలో తెల్లవారుజాము నుంచే భక్తులు గంగాజలం, పాలు, బిల్వ పదాలతో శివాభిషేకం నిర్వహిస్తారు. ఇటీవల అభివృద్ధి చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్ వల్ల భక్తులకు దర్శనం మరింత సౌకర్యంగా అయితే మారింది. రెండవది కేదార్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్లో సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో వెలిసిన కేదార్నాథ్ ఆలయం చారుధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన క్షేత్రం. అలాగే ఇది 12 లింగాలలో కూడా ఒకటి. సంవత్సరంలో కొద్ది నెలల ఆలయం తెరిచి ఉండటంతో శ్రావణ మాస కాలంలో ఇక్కడ దర్శనం పొందడం భక్తులు ప్రత్యేక అవకాశంగా భావిస్తూ ఉంటారు. మంచు పర్వతాల మధ్య ఉన్న ఈ క్షేత్రం భక్తికి, ప్రకృతి అందాలకు నిలయంగా అయితే ఉంటుంది. మూడవది బాబా బైద్యనాథ్ ధామ్. దేవఘర్ ప్రస్తుతం జార్ఖండ్లో ఉన్నప్పటికీ బైద్యనాథ్ ధామ్ ఉత్తర భారత భక్తులకు అత్యంత ప్రధానమైన శివక్షేత్రం. శ్రావణ మాసం నెలలో జరిగే క్యాన్వర్ యాత్రలో ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. బీహార్లోని సుల్తాన్గంజ్ నుంచి గంగాజలం తీసుకొని దాదాపు 105 కిలోమీటర్ల కాలినడకన భక్తులు ప్రయాణించి బాబా బైద్యనాథ్కి అభిషేకం చేస్తూ ఉంటారు. నాలుగవది నీలకంఠ మహాదేవ్ ఆలయం. ఉత్తరాఖండ్ రుషికేశ్కు సమీపంలోని పూరి గడ్వాల్ అడవుల్లో ఉన్న ఈ ఆలయం సముద్ర మథనం సమయంలో వెలువడిన హోలాహల విశ్వాన్ని పరమశివుడు సేవించిన ప్రదేశంగా విశ్వసిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాలామంది రుషికేశ్ ఆధ్యాత్మిక యాత్రతో పాటు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. ఐదవది తుంగనాథ్ ఆలయం. ఉత్తరాఖండ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివాలయంగా తుంగనాథ్ ప్రసిద్ధి చెందింది. ఇది పంచకేదార్ క్షేత్రాలలో ఒకటి. చోప్తా నుంచి కొద్దిపాటి ట్రెక్కింగ్ చేసి ఆలయానికి చేరుకోవచ్చు. శ్రావణ మాసం సమయంలో పచ్చని పర్వతాలు, ప్రకృతి అందాలు ఈ యాత్రకు మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఆరవది పశుపతినాథ్ ఆలయం. మందస్కర్ మధ్యప్రదేశ్లో ఈ ఆలయంలో ఉన్న అష్టముఖి శివలింగం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసం సోమవారాలలో రుద్రాభిషేకాలు, ప్రత్యేక హోమాలు, శోభాయాత్రలు, మహాహారతులతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఏడవది గౌరీశంకర్ ఆలయం. ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన శివాలయం ఢిల్లీలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహాదేవాలయాలలో ఒకటి. దూర ప్రాంతాలకు వెళ్ళలేని భక్తులు శ్రావణ మాసంలో ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 8 అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం. రాజస్థాన్ మౌంట్ అంబు సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సాధారణ శివలింగం కాకుండా శివుని పాదన బొటన వేలు ముద్రను పూజిస్తారు. ఆలయ నిర్మాణ శైలి, ప్రశాంత వాతావరణం, పురాణ గాథల భక్తులను విశేషంగా అయితే ఆకట్టుకుంటూ ఉంటాయి. 9 మణకర్క మహేశ్వర్ ఆలయం. ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ఆగ్రా కోట సమీపంలో ఉన్న ఈ ఆలయం కోరికలు నెరవేర్చే క్షేత్రంగా భక్తులు విశ్వాసాన్ని సంపాదించింది. శ్రావణ మాసం సోమవారాలలో పాలు, గంగాజలం, బిల్వదళాలతో శివాభిషేకం చేయటానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు.
10వది జాగేశ్వర్ ధామ్. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో దేవదారు అడవుల మధ్య ఉన్న జాగేశ్వర్ ధామ్ 100కు పైగా పురాతన రాతి దేవాలయాలు ఉన్నాయి. శైవ సాంప్రదాయానికి చెందిన అత్యంత ప్రాచీన ఆలయ సముద్రాలలో ఇది కూడా ఒకటిగా చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణంలో శివారాధన చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన గమ్యస్థానం. శ్రావణ మాసం యాత్రకు వెళ్లే భక్తులు గుర్తుంచుకోవలసిన సూచనలు: కేదార్నాథ్, వారణాసి వంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే హోటళ్లు, రవాణా టికెట్లు ముందుగానే బుక్ చేసేసుకోండి. ఆగస్టు 3, 10, 17, 24 తేదీల్లో వచ్చే శ్రావణ మాసం సోమవారాలలో భారీ రద్దీ అయితే ఉంటుంది. ఆలయ నిబంధనలు, డ్రెస్ కోడ్, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించండి. శ్రావణ మాసం కాలంలో వర్షాకాలంతో కూడి ఉంటుంది కాబట్టి రెయిన్ కోట్ లేదా గొడుగు వెంట తీసుకువెళ్ళండి. క్యాన్వార్ యాత్రలో పాల్గొనేవారు స్థానిక ట్రాఫిక్ పరిపాలన మార్గదర్శకాలను ముందుగా తెలుసుకోండి. శ్రావణ మాసం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే, ఉత్తర భారతదేశంలో పౌర్ణిమంత పంచాంగం ప్రకారం 2026 శ్రావణ మాసం జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు సోమవార వ్రతాలు ఆచరించడం, రుద్రాభిషేకాలు నిర్వహించడం, శివలింగానికి గంగాజలం సమర్పించడం, ప్రముఖ శివాలయాలను దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటారు. ఈ శ్రావణంలో మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాలలో ఏదో ఒకదాన్ని సందర్శించి పరమశివుని ఆశీస్సులు పొందుతూ ఆధ్యాత్మిక అనుభూతి ఆస్వాదించండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ, శంభో శంకర.